121 కీర్తన 6వ వచనంలో కీర్తనకారుడు ఈ విధంగా పలుకుతున్నాడు. పగలు ఎండగబ్బి అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల గబ్బి అయినను నీకు తగలదని అతడు పలకడం మనం చూస్తున్నాం. ఈ కీర్తనని మనం గమనించినప్పుడు ఇది ఒక యాత్ర కీర్తన. ఇజ్రాయేలు ప్రజలు యెరూషలేము యాత్రలో వారు పాడుకునే ఒక కీర్తన. ఈ కీర్తనలో కీర్తనకారుడు దేవుని కాపుదల గురించి అనేక విషయాలు తెలియజేస్తున్నాడు. ఇజ్రాయేలును కాపాడేవాడు కునుకుడు నిద్రపోడని, ఆయన తన ప్రజల్ని ఏ విధంగా కాపాడుతాడో అనేక విషయాలు తెలియజేస్తూ పగటి వేళైనా రాత్రి వేళైనా దేవుని కాపుదల వారికి తోడుగా ఉంటుందని, దేవుడు ప్రతి పరిస్థితి నుంచి వారిని కాపాడగలడని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. నిజమే, మన దేవుడు అన్ని వేళలా మనకు కాపుదలిస్తాడు. ప్రతి సమయంలో ఆయన మనకు సంరక్షణ దయచేస్తాడు. మనం దేని విషయమే చింతించాల్సిన అవసరం లేదు. ఆయన యందు మనం నమ్మకాన్ని నిశ్చయతను కలిగి ఉండాలి. ఎటువంటి పరిస్థితి అయినా ఏ సమయముందైనా మనం ధైర్యంగా ఆయన కృపాసనాన్ని చేరుకుని సమయోచితమైన సహాయం కొరకు ఆయన వేడుకోవాలి. అప్పుడు దేవుడు మనకు కాపుదలని రక్షణని దయచేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.